చేసి అధికార దాహమో అంధునిగా మార్చిన వైనమో అనే మంచి అంశాన్ని బైబిల్లో నుండి మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. ఎందుకంటే ప్రతి మంగళవారము ఏదో ఒక విషయం మీకు అర్థం కావాలి. బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి చెప్పుకోవడానికి, అయితే మన జీవిత కాలం సరిపోదు. కాబట్టి ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క వారమో మనం అందరం కూడా నేర్చుకుంటున్నాం. కాబట్టి దయచేసి ప్రారంభం నుండి ముగింపు వరకు బహుశ్రద్ధగా మీరు వింటేనే ఈ వాక్యాలు అనేటివి మనకు అర్థమవుతాయి. ఎప్పుడు కూడా స్కిప్ చేసి మనకు అవసరమైన మాటలు కావలసినవి వింటే మాత్రం మనకు వాక్యం అర్థం కాదు. కాబట్టి అధికార దాహము అన్నది ఎంత భయంకరంగా ఉంటుందో ఈరోజు ఈ అంశం ద్వారా ఒక వినూతనమైన విషయాన్ని మీకు నేర్పించాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు మనం చూడగలిగితే మనం అందరము కూడా యేసుక్రీస్తు వారిని ఎరిగిన వారము. యేసుక్రీస్తు వారిని ఎరిగిన వారము. క్రీస్తును ఎరగడము అంటే, యేసుక్రీస్తు వారిని ఎరగడము అంటే క్రీస్తు చెప్పినట్లు చేయటము. యేసుక్రీస్తు వారిని ఎరగటం అంటే క్రీస్తు ఆజ్ఞలకు లోబడి బ్రతకటము. యేసుక్రీస్తు వారిని ఎరగటము అంటే క్రీస్తు ఆలోచనల ప్రకారముగా నడవటము. అది యేసుక్రీస్తు వారిని ఎరగటం అంటే. నాకు క్రీస్తు తెలుసండి అంటే ఇవన్నీ మనలో కనపడాలి. క్రీస్తు చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి, ఆయన ఆజ్ఞలకు లోబడాలి, ఆయన ఆలోచనల ప్రకారముగా మనం నడుస్తున్నప్పుడే యేసుక్రీస్తు వారిని ఎరిగిన వారం మనం అవుతాము. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మరి ఈరోజు మందిరానికి వచ్చే వారందరూ కూడా, మందిరాలకు వెళుతున్న వారందరూ కూడా క్రీస్తుని ఎరిగిన వారు కాదు. ఎవరు క్రీస్తుని ఎరిగిన వారంటే ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు. కాబట్టి యేసుక్రీస్తు వారిని ఎరిగిన మనము ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటున్నామో, ఆయన ఆజ్ఞలకు లోబడుతున్నామో, ఆయన ఆలోచనల చొప్పున మనం నడుచుకున్నప్పుడు మీరు యేసుక్రీస్తు వారిని ఎరిగిన వారు అవుతారు. మరి ఈరోజు మనం చూడగలిగితేనండి, ఈ అధికారాలు మీరు చూడగలిగితే ఈరోజు అధికారాల పేరుతో జరుగుతున్న ఘోరాలు, నేరాలు మనందరికీ తెలుసు. ఎందుకంటేనండి మనుషులకు అధికారం కావాలి, మనుషులకు అధికారం కావాలి. అందుకే కొంతమందికి ఏమో అధికారం పిచ్చి ఉంటుందండి. అధికారంలో ఉండాలి, ఎలాగైనా అధికారం ఉండాలి. ఇప్పుడు ఈ పార్టీలో ఓడిపోయాడు అనుకోండి, ఈ పార్టీలో ఓడిపోతే వెంటనే వేరే పార్టీలోకి జంప్ అయిపోతాడు. ఎందుకంటే ఆ అధికారం పోయేసరికి ఉండలేకపోతున్నాడు. అధికారం కావాలి. ఎందుకంటే అధికార దాహము. ఈ పార్టీలో ఓడిపోతే వేరే పార్టీలోనికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ పార్టీలో ఉండి ఏమంటాడంటేనండి, అది క్రైస్తవులకు వ్యతిరేకమైన పార్టీ, వాళ్ళకు ఓటేద్దంటాడు. ఇందులో ఓడిపోయేసరికి అందులోకి వెళ్తాడు. అందులోకి వెళ్ళిన తర్వాత ఏమంటాడు, అదే క్రైస్తవులకు ఇదిగో మంచి చేసే పార్టీ, అది క్రైస్తవులను కాపాడే పార్టీ అని అందులోకి వెళ్ళి మాట్లాడతాడు. ఎందుకంటే అతనికి అధికారం కావాలి, అధికార దాహము కలిగిన వాడు. కొంతమందికి ఏముంటుందంటే డబ్బు పిచ్చి ఉంటుంది, కొంతమందికి డబ్బు పిచ్చి ఉంటుంది. ఏమైనా కానివ్వండి, ఎలాగైనా నేను డబ్బులు సంపాదించాలి. కాబట్టి ఈ అధికార దాహము అసలు ఎక్కడ పుట్టింది, ఇది ఎలా పుట్టింది, దీనికి మూలం ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయగలిగితే బైబిల్ గ్రంథంలో దేవుడు చరిత్రను వ్రాయించాడు. పాత నిబంధన అంతా కూడా మరి మనం చూడగలిగితే చరిత్ర గ్రంథాలు ఉన్నాయి. చరిత్ర గ్రంథాలు ఎందుకు దేవుడు హిస్టరీని రాయించాడు, ఎందుకు దేవుడు చరిత్రను రాయించాడని మనం ఆలోచన చేయగలిగితే, వాళ్ళు చేసిన పొరపాట్లు మనము చెయ్యకుండా ఉండాలని, మనము జాగ్రత్త పడాలని దేవుడు చరిత్రలో రాయించాడు. వాళ్ళు చరిత్రలో ఎక్కడ తప్పు చేసి వాళ్ళు పొరపాటు చేశారో అది మీ జీవితాల్లో జరగకూడదు అని దేవుడు మనకు తెలియాలని ఆయన చరిత్రలు పొందుపరిచాడు. లేదంటే వాళ్ళు చేసిన పొరపాట్లకు వాళ్ళకి ఏదైతే శిక్ష పడిందో అది మన జీవితాల్లో కూడా పడుతుంది గనక మనము జాగ్రత్త పడాలని దేవుడు ఏం చేశాడంటేనండి, హిస్టరీలు దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు, చరిత్రలు దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఇక మనం చూడగలిగితే అసలు ఈ అధికార దాహము అన్నది మొట్టమొదటిగా ప్రప్రథమముగా ఎవరిలో పుట్టింది అని మనం ఆలోచన చేయగలిగితేనండి, బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే మరి బైబిల్ గ్రంథంలో మరి దేవుని దగ్గర ఎన్నో దేవదూతలు ఉన్నాయి. దేవుని రకరకాల మరి దేవదూతలు, మనకు దేవదూతల్లో కూడా క్యాడర్ ఉంది, అందులో కూడా క్యాడర్ ఉంది. అయితే మనం చూడగలిగితేనండి ఒకరోజు ఏం జరిగింది అన్నప్పుడండి,
అందరం కూడా మరి పెద్ద ప్రవక్తల్లో ఒక ప్రవక్త యెషయా గ్రంథము, పెద్ద ప్రవక్తల్లో ఒక ప్రవక్త యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనము నుండి 14వ వచనం వరకు గల వాక్య భాగాలు చదువుకుందాము. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్టు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుండును, మేఘమండలము మీదకెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకొందును అని నీ మనసులో అనుకొంటివి గదా, నీ మనసులో అనుకొంటివి గదా. అంటే అపవాది పరలోకంలో మీరు చూడగలిగితేనండి, పరలోకములో దేవుని సింహాసనాన్ని చూసింది అపవాది, దేవుని సింహాసనాన్ని చూసింది. ఇక ఏమనుకుందంటే, నేను దేవునితో సమానముగా ఉంటే ఎంత బాగుండు అనుకుంది. ఈ దేవదూతలు అంటే గుర్తుపెట్టుకోండి, దేవదూతలు అంటే మనకు దేవునికి సేవకులు. గుర్తుపెట్టుకోండి, అది హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది. దేవదూతలు అనగానే మీరు ఈ పంచభూతాలు అంటాం కదా, నింగి, నేల, నీరు, నిప్పు, భూమి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా, గాలి వేతే, ఇవన్నీ కూడా మనకు సేవ చేయడానికి ఉన్న సేవకులైన ఆత్మలు అన్నాడు. సేవకులైన ఆత్మలు. నింగి, నేల, నిప్పు, నీరు, గాలి ఇవన్నీ కూడా మనకు సేవ చేయడానికి. అందుకే ప్రకటన గ్రంథంలో జలముల దూత అంటాడు. ఇవన్నీ కూడా దేవదూతలు. మర్చిపోవద్దు. ఈ దేవదూతలు ఎందుకున్నాయ్యా అంటే మనకు దేవునికి సేవ చెయ్యడానికి ఉన్నాయి. అంటే అవి పని మనుషులు. గుర్తుపెట్టుకోండి, పని మనుషులు. ఇప్పుడు ఒక పని మనిషి మనసులో ఏం కోరిక పుట్టిందయ్యా అంటే, నేను మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకొందును. ఇదిగో నేను ఆ దేవుని సింహాసనం మీద కూర్చుండి దేవుని ప్రజలను నేను ఏలాలి అని అది ఏమనుకుందంటేనండి, మనస్సులో అనుకుంది. ఒకప్పుడండి మంచి స్థాయి, మంచి హోదా మనం ఆలోచన చేయగలిగితే ఈ దేవదూతకి ఇచ్చాడండి. మంచి అధికారం ఇచ్చాడు, మంచి హోదా ఇచ్చాడు, మంచి స్థాయి ఇచ్చాడండి. ఈ దేవదూతకు మంచి స్థాయి ఇచ్చాడు. అందుకే ఒకసారి దీని గురించి ఇంకా మనం ఆలోచన చేయగలిగితే యెహెజ్కేలు గ్రంథము, ఒకసారి అందరూ కూడా యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము దయచేసి 13-14 వచనాలు మనము చదువుకుందాం. 13-14 వచనాలు చదువుకుందాం. దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి, మాణిక్యమును, గోమేదకమును, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై యొక్క ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. ఒకప్పుడండి మంచి స్థితినిచ్చాడు, మంచి స్థాయినిచ్చాడు. ఈ దేవదూతకు అధికారం ఇచ్చాడు, హోదానిచ్చాడు. ఇంకా ఏమనుకుందంటేనండి, అంతకంటే నేను మంచి హోదాలోనికి వెళ్ళాలి అనుకుంది. మంచి హోదా దేనికి పెట్టిందంటేనండి, దేవుని సీటులోనే కూర్చోవాలి అనుకుంది. దేవుని సీటులోనే కూర్చోవాలి అనుకుంది. అందుకేనండి ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే ఏం జరిగింది అన్నప్పుడండి, మరి అంత ఈజీగా వస్తుందండి?
అంత ఈజీగా వస్తుందా? మీరు ఆలోచించండి. దేవుని సింహాసనం కావాలి అంటే ఇప్పుడు ఇది ఏం చేసిందంటే, కొంతమంది దేవదూతలను తన వైపుకు తిప్పుకొని దేవుని మీదికే తిరుగుబాటును చేయడం ప్రారంభించింది. అందుకే ఏం చదువుకున్నాం ఇంతకుముందు మనం ప్రకటన గ్రంథంలో ఏం చదువుకున్నాము? 12వ అధ్యాయము దయచేసి 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము ఒకసారి 7వ వచనం చూడండి. 7వ వచనము, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధమును చేసిరి గాని గెలవకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. అందుకేనండి ఆ తర్వాత ఇక దేవుని మీదికే తిరుగుబాటు చేసింది. అందుకే మనం చూడగలిగితేనండి ఆ తర్వాత దేవుడు మికాయేలు దూతను పంపటం, ఆ తర్వాత ఆ దూతలు ఓడిపోవటం, ఆ తర్వాత ఏం చేశాడంటేనండి దేవుడు వాటిని బంధించాడు. మనకు ప్రకటన గ్రంథము మీరు ఆ 20వ అధ్యాయము అట్లా మీరు చదవండి. దాన్ని బంధించటం అన్నది మనం చూస్తాం. 20వ అధ్యాయము ఒక్కసారి 20వ అధ్యాయం మొదటి వచనం నుంచి మీరు చూడగలిగితే, మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచి పెట్టబడవలెను. ఆ తర్వాత ఏం జరిగింది అంటేనండి, అందుకే పేతురు గారు కూడా ఏమని రాస్తారంటే, నరకమున ఒక మూలకు నీవు త్రోసివేయబడితివి కదా అంటాడు పేతురు గారు కూడా. ఆ తర్వాత ఇక అది రిలీజ్ అయ్యి అది ఏం చేసిందని మనం చూడగలిగితేనండి, అది ఏం చేసిందనంటే మరలా 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనం మనం చదవగలిగితే, అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇక్కడ చూడగలిగితే ఒక మంచి స్థాయి, ఒక మంచి అధికారము, ఒక మంచి హోదాను ఈ దేవదూతకు దేవుడిస్తే అది ఏం చేసిందంటేనండి దేవుని మీదికే తిరుగుబాటు చేసి దయ్యముగా మారింది. అందుకే బైబిల్ గ్రంథంలో, కీర్తన గ్రంథం 113:8 ఒక మాట ఉంటుందండి, పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తువాడు ఆయనే, తేడా వస్తే మరలా పెంట కుప్పల మీద పడవేసేవాడు కూడా ఆయనే. కాబట్టి దేవుడు నిలబెట్టాలి అనుకుంటే నిన్ను ఎంతమంది పడగొట్టాలనుకున్నా ఎవరు నిన్ను పడగొట్టలేరు. దేవుడే పడగొట్టాలి అనుకుంటే ఎంతమంది నిన్ను నిలబెట్టాలనుకున్నా నీవు నిలబడలేవు. కాబట్టి దేవుని దగ్గర ఒక దూతగా ఉన్న ఇదిగో ఈ దేవదూత తిరుగుబాటు చేసి దయ్యముగా మారింది. అందుకేనండి భూమి మీదికి వాడు పడద్రోయబడ్డాడు. తనకు సమయము కొంచెమేనని తెలుసుకొని బహుక్రోధము గలవాడై ఎవరి దగ్గర దిగొచ్చాడంటేనండి, అప్పటికండి ఏదేను తోటలో ఆదామవ్వలు ఉన్నారు, వారి దగ్గరికి దిగొచ్చాడు. ఆదాము దగ్గర వాడి పప్పులు ఉడకలేదు కానీ ఆదాము లేని టైంలో అవ్వ దగ్గరకు వచ్చాడు, మాటలు కలిపాడు. ఆ తర్వాత ఇదిగో ఈ పండు తింటే దేవదూతల వలె అయిపోతారు అని ఒక లేని స్థాయి, ఒక లేని హోదాను కావాలనుకునేదిగా చేసి ఏం చేసిందంటే దేవునికి శత్రువులుగా మార్చేసింది ఆదామవ్వలను. అంటే అది ఏం చేస్తుందంటేనండి లేని ఒక స్థాయి, ఒక హోదాను కావాలనుకునేదిగా చేసి దేవునికి శత్రువులుగా చేసేది ఈ అపవాది.
ఆ విధంగా మనం ఆలోచన చేయగలిగితేనండి, మొట్టమొదటిగా అధికార దాహము అన్నది ఇదిగో ఈ దేవదూతలో పుట్టింది, దేవదూతలో పుట్టింది. అవసరమైతే యుద్ధం చేసిందండి. యుద్ధంలో గెలవలేక ఆ తర్వాత బంధించబడి ఆ తర్వాత రిలీజ్ అయ్యి దేవుని పిల్లల దగ్గరికి వచ్చి ఈరోజు ఏం చేస్తుందంటేనండి, నాకు దక్కని పరలోకం ఎవ్వరికి దక్కకూడదని మనల్ని పరలోకానికి వెళ్ళనివ్వకుండా, మన నివాస స్థలానికి వెళ్ళనివ్వకుండా ఇదిగో అడ్డుపడుతున్నవాడు ఇతడే. అదే ఇంతకుముందు మనం యెషయా గ్రంథంలో మనకు కనపడుతుంది. మన నివాస స్థలమునకు పోనివ్వని వాడు ఇతడేనా అంటే వాడిలో పుట్టింది అధికార దాహం, వాడిలో పుట్టింది అధికార దాహము. ఆ తర్వాత అండి ఇంకా కాస్త మనం ముందుకు రాగలిగితే ఇక ఆ తర్వాత న్యాయాధిపతుల కాలానికి వద్దాం. మనం అందరం కూడా న్యాయాధిపతుల కాలానికి రాగలిగితే దయచేసి అక్కడ న్యాయాధిపతుల కాలంలోనికి న్యాయాధిపతుల గ్రంథము జడ్జెస్ అండి, మరి న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము, అందరం కూడా న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము దయచేసి ఇక్కడ మనం చూడగలిగితేనండి గిద్యోను గారు మనకు కనబడతారు. ఆ గిద్యోను గారికి ఉపపత్నికి పుట్టిన కుమారుడు పేరు ఏం పేరయ్యా అంటే అబీమెలెకు వాడి పేరు. గిద్యోను గారికి ఆయనకున్న ఒక ఉపపత్నికి పుట్టిన కుమారుడి పేరు ఏంటయ్యా అంటే అబీమెలెకు. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనం చూడగలిగితేనండి ఇతను ఎంత భయంకరుడు అంటేనండి, ఇతను ఎలాంటి వాడని మనం ఆలోచన చేయగలిగితే అసలు చరిత్రలో ఇలాంటి వాడు ఉండడేమో అనిపిస్తుంది. అందుకే ఏం జరిగింది ఒకసారి మనం అందరం కూడా వెళ్ళగలిగితే 9వ అధ్యాయము మొదటి వచనము నుండి, యెరుబయేలు కుమారుడైన అబీమెలెకు షెకెములోనున్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకులందరితోనూ మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినున్నట్లు వారితో మాట్లాడి మీకు ఏది మంచిది, యెరుబయేలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మల్ని ఏలుట మంచిదా, ఒక మనుషుడు మిమ్మల్ని ఏలుట మంచిదా, నేను మీ రక్త సంబంధిని జ్ఞాపకము చేసుకొనుడని పలుకుడనెను. అతని తల్లి సహోదరులు అతని గూర్చి షెకెము యజమానులు వినినట్లు ఆ మాటలన్నీ చెప్పగా వారు ఇతడు మన సహోదరుడు అనుకొని తమ హృదయమును అబీమెలెకు తట్టు త్రిప్పుకొనిరి. అప్పుడు వారు బయల్బెరీతు గుడిలో నుండి 70 తులముల వెండిని తెచ్చి అతనికివ్వగా వాటితో అబీమెలెకు అల్లరి జనమును కూలికి పెట్టుకొని వారు అతనిని వశముందిరి. తర్వాత ఒకడు ఒఫ్రాలోనున్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబయేలు కుమారులను తన సహోదరులైన 70 మంది మనుషులను ఒక రాతి మీద చంపెను. యెరుబయేలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకొనెను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇక్కడ మనం చూడగలిగితే ఎలాంటి వాడని మనం ఆలోచన చేయగలిగితే ఇక వీడికి రాజు కావాలన్న ఆలోచన ఉందండి. ఎవరికి? ఉపపత్నికి పుట్టిన కుమారుడైన ఈ అబీమెలెకు అనే వాడికి రాజు కావాలి, నేను ఏలాలి, నేను ఏలికగా మారాలి, నేను రాజుగా మారాలి అంటే ఎక్కడికి వెళ్ళాడంటేనండి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ తల్లిగారి ఊరికి వెళ్ళాడు. షెకెము అనే ఊరికి వెళ్ళిపోయి వాళ్ళ మామలు వాళ్ళ బంధువులందరి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే మీకు ఏది మంచిది, ఇదిగో గిద్యోను యొక్క 70 మంది మనుషులు మిమ్మల్ని వాళ్ళ కుమారులు ఏలటం మీకు మంచిదా, నేను ఒక్కడిని ఏలటం మీకు మంచిదా? అందుకే మీరు ఈరోజు చూడగలిగితేనండి మరి ఎలక్షన్స్ అనగానే మీరు ఆలోచన చేయగలిగితే ఎంత డబ్బు ఎంత మద్యం ఖర్చు అవుతుందో మీరు ఆలోచించండి. ఒక న్యూస్ రిపోర్టరు ఒక ముసలాయన్ని అడుగుతున్నాడు, తాత ఏ గుర్తుకు ఓటేస్తావు, ఏ పార్టీకి ఓటేస్తావు అని అంటే ఆ ముసలాయన అంటున్నాడు, ఏమో ఆ టైంకు నేను తాగి ఉండి దేనికి వేస్తానో నాకే తెలియదు అంటున్నాడు. అంటే మీరు ఆలోచించండి, మీరు ఆలోచన చేయగలిగితే ఈరోజు ఈ ఎలక్షన్స్ అనగానే ఎంత డబ్బు దొరుకుతుంది మీరు ఆలోచించండి. ఈ పంచటంలో కానివ్వండి, ఆ తర్వాత ఎంత మద్యం దొరుకుతుంది, ఎంత డబ్బును సీజ్ చేస్తారు, ఎంత మద్యమును సీజ్ చేస్తారు మీరు ఆలోచించండి.
అందుకే దేవుడు అన్నాడు, కిరీటము తరతరములు ఉండునా అన్నాడు. కిరీటము తరతరములు ఉండునా అన్నాడు. సామెతల గ్రంథం 27:24 ఈరోజు మీరు పార్లమెంట్లో మీరు చూడగలిగితే 45% నేరాలు ఉన్నవారే ఉన్నారు. పార్లమెంటులో 45% నేర ప్రవృత్తి కలిగిన వారే ఉన్నారు, నేరాలు ఉన్నవారే ఉన్నారు. కాబట్టి వాళ్ళే మళ్ళీ ఎవరంటే చట్టము చేసేది మళ్ళీ వాళ్ళే, చట్టము చేసేది మళ్ళీ వాళ్ళే. కాబట్టి ఇతడు ఏం చేశాడంటేనండి, ఆ మనుషుల దగ్గరికి వెళ్ళాడు, షెకెము వాళ్ళ తల్లి సంబంధుల దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అంటున్నాడు, నేను మీ రక్త సంబంధిని కదా అంటున్నాడు. నేను మీ రక్త సంబంధిని కదా అంటున్నాడు. అందుకే ఎలక్షన్ టైంలో కూడా మీరు ఆలోచన చేయగలిగితే, ఒకవేళ ఈ వరంగల్ ప్రాంతంలో వేరే ప్రాంతం నుంచి వచ్చి ఓటే ఒకవేళ నిలబడ్డాడు అనుకోండి, ఏమంటారంటే అదిగో ఆయన మన ఊరోడు కాదు, మీ దగ్గర ఉండడు, ఎక్కడో ఉంటాడు, మీకేం సేవ చేస్తాడని మాట్లాడతారు. కాబట్టి ఇక్కడ కూడా ఏమంటున్నాడు అంటే, నేను మీ రక్త సంబంధిని కదా, నేను మీ రక్త సంబంధిని కదా అని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పేసరికండి, వాళ్ళు కూడా కరెక్టే కదా, వీడు మనవాడు కదా, వీడిని గెలిపించుకుంటే, వీడిని రాజు చేస్తే వీడు మన పనులు చేస్తాడు, మనకు ఉంటాడు కదా అనుకొని ఏం చేశారంటేనండి, ఆ తర్వాత అతని వైపు వాళ్ళ హృదయం తిప్పుకొని ఏం చేశారంటేనండి, 70 తులముల వెండి అతనికి ఇవ్వగా 70 తులముల వెండి ఇచ్చారటండి. 70 తులముల వెండి ఇచ్చాడటండి. ఆ తర్వాత ఏం జరిగిందని మనం ఆలోచన చేయగలిగితే, ఆ తర్వాతనండి కొంతమంది రౌడీస్ని ఏర్పాటు చేసుకొని ఇదిగో గిద్యోను యొక్క 70 మంది పిల్లలనండి, 70 మంది పిల్లలను ఒక బండ మీదనే చంపుతాడండి, ఒక రాతి మీదనే చంపుతాడు. ఇంతకీ ఎందుకయ్యా 70 మందిని ఒక రాతి మీద చంపావు అని అబీమెలెకుని అడిగితే, వాడిలో అధికార దాహము, నేను రాజు కావాలంటే ఈ 70 మంది ఎలా ఉన్నారంటే అడ్డుగా ఉన్నారు. ఒకవేళ నువ్వు రావాలి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడు, నీ అన్నదమ్ములతో వెళ్ళి మాట్లాడు, అన్నయ్య తమ్ముడా నేను రాజు కావాలన్నది వాళ్ళతో వెళ్ళి మాట్లాడు. వాళ్ళతో వెళ్ళి మాట్లాడకుండా ఏం చేశాడంటేనండి, ఇదిగోనండి 70 మందిని ఒకే రాయి మీద చంపాడు. ఆ తర్వాత ఏం జరిగిందని మనం ఆలోచన చేయగలిగితే, మొత్తం మీద వాళ్ళు చందా పోగు చేసుకొని ఇచ్చారు కదండి, వాళ్ళు 70 తులముల వెండి ఇచ్చారు కదా, ఆ విధంగా ఏం జరిగిందంటే ఆ తర్వాత వాడు ఏమయ్యాడంటే రాజుగా మారాడు. అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, అధికార దాహము వాడిని ఏం చేసింది అన్నప్పుడు, అబీమెలెకుని ఏం చేసింది అన్నప్పుడు అంధునిగా మార్చింది. అందుకేనండి ఈ అధికార దాహము అన్నది ఫస్ట్ ఎవరిలో పుట్టిందంటే అపవాది సాతానులో పుట్టింది. ఆ అపవాది సాతాను ఏం చేస్తున్నాడో ఒక్కసారి మీరు అందరూ కూడా దయచేసి కొరంథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తులైన పౌలు గారు, మళ్ళీ ఇక్కడికి వద్దాం దయచేసి, అందరం ఇక్కడికి వద్దాం, మరలా ఇక్కడికి వద్దాం. కొరంథీయులకు రాసిన 2వ పత్రిక దయచేసి, అపోస్తులైన పౌలు గారు కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం అందరము చదువుకుందాం. 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసెను. అంటే సాతాను ఏం చేస్తుందయ్యా, అపవాది ఏం చేస్తుంది, ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనము కలగజేస్తుంది, గుడ్డివాడిగా మారుస్తుంది. అందుకే అధికార దాహము అంధులుగా మారుస్తుంది. ఆ తర్వాత మీరు చదువుకోండి. ఇంతకుముందు మనం చదివిన 9వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం. ఆ తర్వాత రాజు అవుతాడండి ఈ అబీమెలెకు అనేవాడు. ఆ తర్వాత ఆ రాజు అవుతాడు. 6వ వచనంలో ఆ తర్వాత రాజు అవుతాడు. రాజైన తర్వాత ఏం జరిగింది అన్నప్పుడండి, ఆ రాజుగానే లేడండి అతను. అందుకే ఇంతకుముందు సామెతల గ్రంథం అని మనం చదువుకున్నాం కదా, కిరీటము తరతరములు ఉండునా అన్నాడు. కాబట్టి రాజైన తర్వాత అధికారంలోనికి వచ్చిన తర్వాత ఏం జరిగింది, అదే 9వ అధ్యాయము 50వ వచనము నుండి 54వ వచనం వరకు గల వాక్య భాగాలు చదవగలిగితే, న్యాయాధిపతుల గ్రంథము
న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 50 నుండి 54 వరకు గల వచన భాగాలు మనం చదవగలిగితే, అక్కడ తర్వాత అబీమెలెకు తేబేసుకు పోయి తేబేసు నొద్ద దాగి దాన్ని పట్టుకొనెను. ఆ పట్టణము నడుమ ఒక బలమైన గోపురం ఉండగా స్త్రీ పురుషులను పట్టణపు యజమానులను అక్కడికి పారిపోయి తలుపులు వేసుకొని గోపురము శిఖరం మీదకెక్కిరి. అబీమెలెకు ఆ గోపురము నొద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధము చేసి అగ్ని చేత దాన్ని కాల్చుటకు గోపుర ద్వారము నొద్దకు రాగా ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరగటి మీది రాయిని పడవేసినందున అతని కపాలము పగిలెను. అతని కపాలము పగిలెను అంటే ఏమైపోయిందంటేనండి, ఆ గోపురం మీద నుండి ఏం చేసిందంటే ఒక తిరగటి రాయి, అంటే ఇప్పుడు మనము రోలు ఇట్లా మన తిరగటి రాయి మీకు తెలుసు కదండి, ఇదివరకు తిరగటి రాళ్ళు ఉండేది కదా, అది తీసి వాడి తల మీద వేసేసరికి తల పగిలిపోయింది. ఘోరమైన చావు అండి, ఒక స్త్రీ చేతిలో ఘోరమైన చావు. ఎందుకంత ఘోరమైన చావు వచ్చిందంటే చేసిన పాపం ఊరికే పోదు. అందుకేనండి అధికార దాహము కోసము 70 మంది సహోదరులను చంపించాడు కదా. అందుకే ఒక స్త్రీ చేతిలో ప్రాణం పోయిందని. మళ్ళీ పౌరుషం చూడండి ఎలా ఉందో. మళ్ళీ 54వ వచనం ఏమంటున్నాడు చూడండి. అప్పుడు అతడు తన ఆయుధములను మోయు బంటును త్వరగా పిలిచి, ఒక స్త్రీ అతనిని చంపెనని నన్ను గూర్చి ఎవరును అనుకోకుండానట్లు నీ కత్తి దూసి నన్ను చంపమని చెప్పగా ఆ బంటు అతన్ని పొడవగా అతడు చచ్చెను. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, మళ్ళీ పౌరుషం చూడండి. నేను ఒక స్త్రీ చేతిలో చచ్చానంటే మళ్ళీ ఎక్కడ బయటికి రావద్దని ఒక బంటును పిలిచి నన్ను చంపన్నాడు. మరి ఆలోచన చేయగలిగితేనండి, ఎందుకంత భయంకరంగా చచ్చాడు అంటే అతనిలో పుట్టిన అధికార దాహము చూడండి. అంటే అధికారం కోసం ప్రాణం కూడా లెక్క చేయరంట. ప్రాణం తీయడానికి కూడా వెనకాడరు. 70 మందిని ఏం చేశారంటే 70 మంది మరి సహోదరులు కదండి, అన్నదమ్ములు కదండి, సొంత అన్నదమ్ములు కదండి, మాట్లాడుకోవాలి కదా. కానీ వెళ్ళిపోయాడు, రౌడీలను పట్టుకొని వెళ్ళి చంపించాడు. భయంకరమైన చావు చచ్చాడు, ఘోరమైన చావు చచ్చాడు. అందుకే అధికార దాహం చూడండి ఎలా ఉంటుందో. అధికార దాహం చూడండి. ఇది న్యాయాధిపతుల కాలంలో జరిగిన సందర్భం అయితే త్వరగా ఇక రాజుల కాలంలో ఏం జరిగిందో త్వరగా మనం ఆలోచిద్దాము. ఇక రాజుల కాలంలో ఏం జరిగింది అన్నప్పుడండి, రాజుల కాలంలో సమూయేలు 2వ గ్రంథము, దయచేసి త్వరగా సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు గల వాక్య భాగాలు, 1వ వచనము నుండి 6వ వచనం వరకు గల వాక్య భాగాలు మీరు చదవగలిగితేనండి ఇక్కడ ఏం జరుగుతుంది అన్నప్పుడండి, ఇక్కడ ఏం జరుగుతుంది అని ఇది తర్వాత మీరు చదవండి. లేదంటే 15వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మనం చదవగలిగితే, ఇది అయిన తర్వాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది బంటులను ఏర్పరచుకొనెను. ఉదయముననే లేచి బయలుదేరి పట్టణపు యొక్క గుమ్మము మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పు నొందుటకై వ్యాజ్యమాడు వారెవరైనాను వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి, నీవు ఏ ఊరి వాడవని అడుగుచుండెనో, నీ దాసుడనైన నేను ఇశ్రాయేలీల గోత్రములలో ఫలాని దానికి చేరిన వాడనని చెప్పగా అబ్షాలోము, నీ వ్యాజ్యము సరిగ్గాను న్యాయముగాను ఉన్నది గాని దాన్ని విచారించుటకై నియమింపబడిన వాడు రాజునొద్ద ఒక్కడును లేడని చెప్పి, నేను ఈ దేశమునకు న్యాయాధిపతినై యుండుట ఎంత మేలు, అప్పుడు వ్యాజ్యమాడు వారు నా యొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్చుదునని చెప్పుచూ వచ్చెను. మరియు తనకు నమస్కారము చేయుటకై ఎవడైనను తన ఆ దాపునకు వచ్చినప్పుడు అతడు తన చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అతన్ని ముద్దు పెట్టుకొనుచు వచ్చెను. ఇక ఇలా చేసేసరికి 6వ వచనంలో ఏం జరిగిందంటే, తీర్పు నొందుటకై రాజు నొద్దకు వచ్చిన ఇశ్రాయేల్ అందరికీ అబ్షాలోము ఈ ప్రకారముగా చేసి ఇశ్రాయేలీలందరినీ తన తట్టు త్రిప్పుకొనెను. అంటే నటిస్తున్నాడండి ఆ ద్వారం దగ్గర ఉండి.
ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ప్రజా దర్బార్ అని ఇలాంటివి జరుగుతాయి కదా. అయితే ఆ రోజుల్లో రాజు దగ్గర వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చెప్పుకునే వాళ్ళు. అయ్యా నాకు ఈ అన్యాయం జరిగింది, నాకు ఇది జరిగింది అన్నప్పుడు ఈయన గేటు దగ్గర ఉండేది, ఆ ద్వారం దగ్గరే ఉండేదండి. ద్వారం దగ్గర ఉండి వాళ్ళని పిలిచింది, ప్రాబ్లం ఏంటి, నీకేం జరిగింది, అయ్యో నీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి రాజు దగ్గర జడ్జి లేడే, న్యాయాధిపతి లేడే, నేనుంటే ఎంత బాగా చేసేవాడిని అని ఈ మాటలు చెప్పానండి. వాళ్ళు వెళుతున్నప్పుడు అండి వాళ్ళకు ముద్దు పెట్టి పంపించాక వాళ్ళేమనుకునేదంట, అమ్మో ఎంత మంచివాడు, ఎంత మంచివాడు, ఇలాంటి వాడు ఇదిగో న్యాయపతిగా ఉంటే ఎంత బాగుందని వాళ్ళు అనుకునేది. కానీ వాడి హృదయములో ఉన్నది వేరు. అందుకేనండి రాజకీయం అంటే పైకి ఒకటి మాట్లాడతాడు, లోపల ఒకటి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పైకి ఒకటి మాట్లాడతాడు, లోపల ఒకటి ఉంటుంది. పైకి ఒకటి మాట్లాడతాడు, లోపల ఒకటి ఉంటుంది. ఎక్కడంటే మనందరికీ తెలుసు, జ్ఞానులు యేసుక్రీస్తు వారు జ్ఞానులు చూడడానికి ఏ రోజు దగ్గరికి ఆ జ్ఞానులు వచ్చినప్పుడు ఏమన్నాడండి, ఇదిగో మీరు తెలుసుకోండి, మీరు వచ్చి నాకు చెప్పండి, నేను పూజిస్తానన్న. కానీ మనసులో ఉన్నది ఏంటంటే యేసుక్రీస్తు వారిని చంపాలని మనసులో ఉన్నది. పైకి ఏం మాట్లాడుతున్నాడంటే నేను కూడా వచ్చి పూజిస్తాను, నేను కూడా వచ్చి పూజించినట్లు మీరు నాకు వచ్చి తెలియజేయండి అని చెబుతాడు. కాబట్టి రాజకీయ నాయకుడు పైకొకటి మాట్లాడతాడు, మనసులో ఒకటి ఉంటుంది. ఇప్పుడేమో మన చుట్టూ తిరుగుతారు, ఎలక్షన్ టైంలో మన గల్లీ వీధి తిరుగుతారు. తర్వాత ఆయన చుట్టూ మనం తిరగాలి, దొరకడు మనకు, 5 ఏళ్ల దాకా దొరకడు మనకి. అలాగే ఇతను కూడా, అబ్షాలోం కూడా ఏం చేస్తున్నాడంటేనండి, రాజు కావాలి అన్న ఏం చేశాడంటేనండి, మొత్తం మీద అక్కడికి వస్తున్న మనుషులందరినీ కూడా తన వైపుకు త్రిప్పుకున్నాడు. ఇక రాజు కావాలని కుట్ర ఏమైపోయిందంటేనండి, కుట్ర చాలా స్ట్రాంగ్ అయిపోయింది. చాలా స్ట్రాంగ్ అయిపోయింది. అందుకే 12వ వచనం ఇంతకుముందు మనం చదివిన 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనం మనం చదవగలిగితే, మరియు బలి అర్పింపవలనని ఉండి అబ్షాలోము గిలోనీయుడైన అహితోపేలు అను దావీదు యొక్క మంత్రిని గిలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గరికి వచ్చిన జనులు మరి ఎక్కువ గుట్ట చేత కుట్ర బహుబలమాయను. అంటే ఇక రాజు కావాలన్న కుట్ర ఏమైపోయిందంటేనండి, దావీదు గారి దగ్గర నుంచి అందరు కూడా ఇంపార్టెంట్ పర్సన్స్ అందరు కూడా అబ్షాలోము దగ్గరికి వచ్చారు. అప్పుడు దావీదు గారి పరిస్థితి ఏంటని మీరు చూడగలిగితే 30వ వచనం, అదే అధ్యాయము 30వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 30వ వచనము, అయితే దావీదు ఒలీవా చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షకులు లేకుండా కాలి నడకన వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. కనీసము ఏం జరిగిందంటేనండి, దావీదు గారు కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా బయలుదేరిపోయాడు. ఎందుకంటే ఇదిగోనండి, ఆ అబ్షాలోము తన సొంత కుమారుడు సింహాసనము కావాలని తండ్రి మీదికే తిరుగుబాటు చేశాడు. ప్రజలందరి దగ్గర ఎలా ఉన్నాడంటే, అమ్మో రాజకుమారుడు ఎంత తగ్గింపండి, అసలు అంతఃపురంలో ఉండవలసిన వాడు గేటు దగ్గర ఉండి మన సమస్యలు తెలుసుకోవటం ఏంటండి అని ప్రజలను నమ్మించాడు. అవును కదండి, మరి రాజకుమారుడు అంటే అంతఃపురంలో ఉండాలి. అంతఃపురంలో ఉన్నవాడు గేటు దగ్గర ఏం పని? గేటు దగ్గర ప్రజలు సమస్యలతో వస్తుంటే వాళ్ళు అడగటం ఏం పని? మీకు న్యాయాధిపతి ఉంటే బాగుండని ఏం పని? వాళ్ళని ముద్దు పెట్టుకోవటం ఏం పని? అంటే అంతా కూడా ప్రేమను నటిస్తున్నాడు. ఆ తర్వాత అండి, దావీదు గారు చెప్పులు లేకుండా ఆయన వెళ్ళిపోతున్నాడు. మరి ఎందుకు వెళ్ళిపోతున్నాడు? గోలియాతు లాంటి బలవంతుణ్ణి చంపిన దావీదు గారు అబ్షాలోమును చంపకుండా ఎందుకు వెళ్ళిపోతున్నాడు అంటేనండి, ప్రజలు ఇదిగో అతని పక్షమున ఉన్నారు, ప్రజలకు తెలియదు అతని పక్షమున ఉన్నారు. అసలు కుట్ర ప్రజలకు తెలియదు. ఆ తర్వాత ఏం జరిగింది అని మనం ఆలోచన చేయగలిగితే, ఇలా కొంతకాలానికి ఏం జరిగిందంటే అధికారము కోసం ఆరాటపడ్డాడు, ఆలోచించాడు. ఒకానొక సందర్భంలో ఇతను వెళుతున్నప్పుడు ఏం జరిగిందంటేనండి, ఒక మస్తకి వృక్షానికి ఇతని తలకున్న వెంట్రుకలు ఆ యొక్క దానికి చెట్టుకు చిక్కుకోవటం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలిసిందంటే యోవాబుకు తెలిసింది. దావీదు గారి దగ్గర ఉండే సైన్యాధిపతి అని యోవాబుకు తెలియటము, ఆ తర్వాత యోవాబు రావటము, ఆ తర్వాత
బాణాలు వేసి అబ్షాలోమును చంపటము. ఇదంతా మీకు ఎక్కడ ఉంటుందంటే 2 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము దయచేసి 9వ వచనంలో ఏముందంటేనండి, అబ్షాలోము కంచెరగాడిద మీదకి ఎక్కిపోవచ్చు, దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచెరగాడిద ఒక గొప్ప మస్తకి వృక్షము యొక్క చిక్కు కొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికి మధ్యన వేలాడుచుండగా అతని క్రిందనున్న కంచెరగాడిద సాగిపోయేను. మొత్తం మీద తల, ఆ వెంట్రికలు వాటికి చిక్కుకుపోయిందండి, ఆ చెట్టుకు చిక్కుకుపోయాయి. ఆ తర్వాత ఇలా ఆడుతున్నాడండి అబ్షాలోము, ఎలా ఆడుతున్నాడని యోవాబుకు తెలియగానే వెళ్ళిపోయారు, బాణాలు వేశారు, కొట్టి చంపారు అబ్షాలోమును. చాలా మంది జుట్టు ఊడిపోతుందని బాధపడతా ఉంటారు, బాధపడకండి. ఎందుకంటే జుట్టు ఊడిపోవటం కూడా మంచిదే. ఎందుకంటే వీడికి జుట్టుండి చచ్చిపోయాడు, జుట్టుండి ఆ జుట్టు కాస్త మొత్తం మీద చెట్టుకు చిక్కుకొని ఏమైపోయాడంటే చచ్చిపోయాడు. జుట్టు ఊడుతుందని ఏం బాధపడకండి, అది మన మంచికే కావచ్చు. కాబట్టి ఒక అధికార దాహము కోసం ఆరాటపడ్డాడు, తండ్రి సింహాసనమే కావాలని కోరుకున్నాడు, ప్రాణం పోగొట్టుకున్నాడు. ఇక చివరిగా క్రొత్త నిబంధనకు మన యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం రాగలిగితే, చివరిగా యేసుక్రీస్తు వారిని రాజుగా చేస్తామంటే పారిపోయాడు ఆయన. ఎక్కడ సందర్భము? యోహాను సువార్తలో, ఒకసారి యోహాను సువార్త దయచేసి యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకుందాం. రాజుగా చెయ్యుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. అసలు ఆయన పుట్టుకతోనే రాజు కదండి. ఆ యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు, రాజు కదా. ఆయన పుట్టుకతోనే రాజు కదా. అయితే రాజును చెయ్యాలి అనుకున్నారట ప్రజలు. ఎందుకు చెయ్యాలి అనుకున్నారు? ఈయనతో ఉంటే మనకు రొట్టెలు ఫ్రీగా దొరుకుతాయి, మనం పని చేయవలసిన అవసరం లేదు, కడుపు నిండా పెడుతున్నాడు, తృప్తిగా పెడుతున్నాడు, ఒకసారి వేసి మళ్ళీ లేవు అనటం లేదు, ఈయన తృప్తిగా పెడుతున్నాడు, రొట్టెలు ఫ్రీ, చేపలు ఫ్రీ. ఈయనతో ఉంటే మనకు రోగాలు ఫ్రీ. ఇంతకంటే ఇంకేం కావాలి మనకు తిండి పెట్టేవాడు, మన రోగాలు బాగు చేసేవాడు. ఇలాంటి ఒక రాజుగా ఉంటే మనకంత మేలు జరుగుతుందని యేసుక్రీస్తు వారిని రాజును చెయ్యాలి అని అనుకున్నప్పుడు అండి, ఆయన వారి మధ్యలో నుండి వెళ్ళిపోయాడు. అంటే యేసుక్రీస్తు వారిలో అధికార దాహము అన్నది కనబడటం లేదు. అపవాది కూడా వచ్చి ఏం చూపించాడంటే, లోక రాజ్యములన్నీ కూడా చూపించి, నీవు నాకు మ్రొక్కితివా, ఇదిగో ఈ లోక రాజ్యముల యొక్క మహిమంతా కూడా నీకు ఇస్తాను అన్నప్పుడండి యేసుక్రీస్తు వారు లొంగలేదండి, దానికి లొంగలేదు. అసలు మొక్కటానికి ఎంత టైం పడుతుంది చెప్పండి? కాలు మొక్కడానికి ఎంత టైం పడుతుంది? 1 సెకండ్ చాలు. 1 సెకండ్ కూడా సాతానుకు లొంగకుండా బ్రతికాడు. ఈరోజు ఎలా ఉన్నాయంటేనండి, మా పార్టీలోకి వస్తే మీకు ఎంపీ టికెట్ ఇచ్చేస్తాం అనగానే అటు వెళ్ళిపోతారు, మా పార్టీలోకి వస్తే మీకు మంత్రి చేసేస్తామంటే అటు వెళ్ళిపోతారు. ఇలా ఉన్న ఈ రోజులు మనం ఆలోచన చేయగలిగితే, కానీ యేసుక్రీస్తు వారు లొంగలేదు. కానీ మరలా ఏం జరిగిందంటేనండి, ఈ అపోస్తులలో, యేసుక్రీస్తు వారి శిష్యులలో ఏం పుట్టిందంటేనండి, ఎవరు గొప్ప అనే ఒక వివాదము ప్రారంభమయ్యింది. ఎక్కడంటే మత్తయి సువార్త 18వ అధ్యాయం చివరిగా మత్తయి సువార్త 18వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదవగలిగితే, ఆ కాలమున శిష్యులు యేసు నొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడగగా, అంటే ఆ తర్వాత వీళ్ళలో, ఈ శిష్యుల మధ్య ఒక వివాదము ప్రారంభమయ్యింది. ఎందుకంటేనండి, యేసుక్రీస్తు వారు ఇక వెళ్ళిపోతానంటున్నాడు. ఆయన తర్వాత ఆ యొక్క స్థితి అదంతా కూడా నాకు రావాలని పేతురు ఏమంటున్నారంటే, ఈ పేతురు అంటున్నాడు, నేనే గొప్ప అంటున్నాడు. ఎందుకంటేనండి, పేతురు ఆయన అంటున్నాడు, లేదు ఆంధ్రయ్య అంటున్నాడు, ఆయన అంటున్నాడు, నేను యేసుక్రీస్తు వారిని మెస్సయ్యను కనుగొన్నదే నేను, కాబట్టి నేనే గొప్ప అని ఆయన అంటున్నాడు. కాబట్టి ఆ తర్వాత ఎవరు ఈయన
మనం ఆలోచన చేయగలిగితే యోహాన్ అంటున్నాడు, నేను యేసుక్రీస్తు వారికి ప్రియమైన శిష్యుణ్ణి, నేనే గొప్ప అని ఆయన అంటున్నాడు, నేనే గొప్ప అని ఆయన. ఇలా ఎవరికి వాళ్ళు గొప్ప గొప్ప అని డిస్కషన్ జరుగుతుంటే అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారంటేనండి, వాళ్ళందరినీ కూర్చోబెట్టాడు. తర్వాత మీరు చదువుకోండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనం నుండి 11వ వచనం వరకు గల వాక్య భాగాలు మనం చూడగలిగితే అక్కడ ఏముంటుందంటేనండి, యేసుక్రీస్తు వారు అపోస్తులను కూర్చోబెట్టుకొని వాళ్ళ కాళ్ళు కడిగి టవాలుతో వాళ్ళ కాళ్ళను తుడుస్తాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, కాళ్ళు కడిగేవాడు గొప్పవాడా, కాళ్ళు కడిగించుకునేవాడు గొప్పవాడా? ఎవరు గొప్పవాడంటే లోకం దృష్టిలో కాళ్ళు కడిగించుకునేవాడే గొప్పవాడు లోకం దృష్టిలో. కానీ దేవుని దృష్టిలో కాళ్ళు కడిగేవాడు గొప్పవాడు. దేవుని దృష్టిలో ఇదిగో వడ్డించేవాడు గొప్పవాడు. దేవుని దృష్టిలో దేవుని కొరకు పరిచర్య చేసేవాడు గొప్పవాడు. దేవుని దృష్టిలో దేవుని కార్యక్రమాలు చేసేవాడు. దేవుని దృష్టిలో మీరు మందిరంలో ఏ చిన్న పని చేయండి, మీరు మందిరంలో ఏ చిన్న పని చేసినా, ఏ చిన్న పరిచర్య చేసినా మీరు దేవుని దృష్టిలో చాలా గొప్పవాళ్ళు, మీరు చాలా గొప్పవారు. గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరంలో మీరు ఏ దేవుని కార్యక్రమాలు ఏది చేసినా, దేవుని కొరకు మీరు ఏ కార్యక్రమం చేసినా దేవుని దృష్టిలో మీరు చాలా గొప్పవారు. ఎప్పుడు కూడా ఏదైనా పని మీ చేతికి వచ్చినప్పుడు దాన్ని వదులుకోకండి మీరు. ఎందుకంటేనండి దేవుని దృష్టిలో మీరు గొప్పవారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి ఆ తర్వాత శిష్యులో కూడా ఇదిగో ఏం పుట్టిందంటేనండి, ఎవరు గొప్ప అనే ఒక వివాదం పుట్టింది. కాబట్టి ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే ఇదిగో ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటారో వారే దేవుని దృష్టికి గొప్పవారు. కాబట్టి అధికారాల కోసము ఎప్పుడు కూడా ప్రాకులాడకూడదు. మరి క్రైస్తవుడు పదవుల కోసం ప్రాకులాడేవాడు కాదండి క్రైస్తవుడు. పదవుల కోసం ప్రాకులాడేవాడు కాదు క్రైస్తవుడు. కాబట్టి మనల్ని దేవుడు యాజకీయం చేయమన్నాడు, కానీ రాజకీయం మనల్ని చేయమనలేదు, రాజకీయం మనం చేయమనలేదు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి, అధికార దాహము అందునిగా మార్చిన వైనము. ఇదిగో ఈ అధికార దాహముతో అందులుగా మారిపోతున్నారు. ఇంతకు ఎవరయ్యా దాని వెనకాల ఉన్నది అంటే, ఇదిగో అపవాది సాతాను, ఈ యుగ సంబంధమైన దేవత. ఇదిగో వారి మనోనేత్రములకు గ్రుడ్డితనం కలగతున్నాడు. అందుకేనండి ఇదిగో లేని యొక్క స్థాయి, లేని యొక్క హోదా ఇదిగో మీకు రాబోతుంది, మీకు కావాలి అని ఆశ పుట్టించేవాడే ఈ యొక్క అపవాది. కాబట్టి వాడి మాయలు, వాడి తంత్రాలు మనం పడకుండా మనము ఇదిగో దేవుని అధికారానికి మనం లోబడి, మనము దేవుడు మనల్ని ఏలాలి అని దేవునికి మనం సరెండర్ అయ్యి ఆ దేవుడు మనల్ని ఏలితే మన జీవితాలు అద్భుతంగా ఉంటాయి, మన జీవితాలు ఆశీర్వదించబడతాయి, మనము దీవించబడతాము. దేవుడే మనల్ని ఏలాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.